అయిపోతే టైం ఉంటే. తర్వాత ఇంద్రియముల సంఖ్యలో పరస్పర విరోధము చెప్పారు. వీటిలన్నింటినీ ఇక్కడ పరిహారం చేస్తాము. అందుకని కర్తృస్వరూపం పూర్వ అధికరణలో చెప్పారు. కర్తృత్వము ఆపాదించుకున్నట వలన జీవునిలో ధర్మాధర్మలు పుణ్యపాపము. కర్తృత్వాన్ని తీసేసుకుని ఏకత్వాన్ని కనుక అనుభవిస్తే మోక్షము, ఇలాంటివన్నీ చెప్పారు. ఇప్పుడు కర్తృత్వం దేని ద్వారా? మనస్సు ద్వారా, ఇంద్రియం ద్వారా. ఆ ఇంద్రియముల సంఖ్య గురించి ఈ పాదంలో చెప్తారు. సరే, ఇక్కడ అధికరణము ప్రాణోత్పత్త్యధికరణము. ద్వితీయాధ్యాయం చతుర్థ పాదము. స్వరూపం చెప్పారు కనుక ఈ జీవాత్మ ఉపకరణములు, ఇంద్రియములు బుద్ధిలో ఉన్నాయి కనుక వాటి ఉత్పత్తి ఎలాగా అన్నది ఇక్కడ చెప్తారు. అందుకని ఇది బుద్ధిస్థ సంగతి. విషయం ఏమిటి? ప్రాణం యొక్క ఉత్పత్తి గురించి ఇక్కడ విచారము. సంశయం ఏమిటి? ప్రాణము అంటే ఇక్కడ ప్రాణములు, ఇంద్రియములు. సృష్టిపూర్వం ఈ ఇంద్రియములు అనాద, లేకపోతే పరమాత్మ వీటిని సృష్టించాడా? అది ప్రశ్న. అప్పుడు పూర్వపక్షి అంటాడు, సృష్టికి ముందు వీళ్ళని సప్త ఋషులని చెప్పారు. 2 చెవులు, 2 కన్నులు, 2 ముక్కులు, 1 నోరు, 7 అయ్యాయా? ఇవే సప్త ఋషులు. సృష్టికి ముందు వాళ్ళని ఋషులు అన్నారు. అందుకని ఈ ఇంద్రియములకు అస్తిత్వము, ఇంద్రియముల యొక్క అస్తిత్వము సృష్టికి ముందే ఉంది. పూర్వపక్షం. సిద్ధాంతి అంటాడు, ఒక జ్ఞానము ద్వారా సర్వజ్ఞానం అన్నామే. మరి పరమాత్మ ఉన్నాడు, మనస్సు ఉంది, ఇంద్రియాలు ఉంటే మరి ఒక జ్ఞానం ఎక్కడ నుంచి దొరుకుతుంది నీకు? ముందు ఇంద్రియాల జ్ఞానం, ఆ తర్వాత మనస్సు జ్ఞానం, ఆ తర్వాత పరమాత్మ జ్ఞానం చెప్పలేదు కదా. అందుకని ఇంద్రియాలు భౌతికము, ఉత్పత్తి శృతులు ఉన్నాయి. అందుకని ఇంద్రియాల ఉత్పత్తి ఉంది. మరి సృష్టికి ముందు ఇంద్రియాలు ఉన్నాయని ఎక్కడో చెప్పారు కదా అంటే అది అవాంతర సృష్టి గురించి చెప్పింది, ముఖ్యమైన సృష్టి గురించి చెప్పలేదు. ఇక్కడ చతుర్థ భాగము ప్రథమాధికరణము. టీకా ఋషయో భావతే అగ్రే అసదాసీత్. ఈ ఋషులు అగ్రే అంటే సృష్టికి ముందు ఉన్నాయని చెప్తారు. కేతే ఋషయ? ఈ ఋషులు ఎవరంటే ప్రాణావా ఋషయ, ప్రాణులు. ఈ శృతి ద్వారా ఇంద్రియములు ఉన్నాయని చెప్తున్నారు. ఇది ప్రాప్తే బ్రూమ. సిద్ధాంతి ఏక విజ్ఞానైన సర్వ విజ్ఞానం తావద్ ఇంద్రియాణం అనుత్పత్తో నగట్టతే. ఇంద్రియాలు ఉత్పత్తి చెందితే కానీ, అంటే ఇంద్రియాలు ఉత్పత్తివంతములు అని చెప్తే కానీ, ఉత్పత్తి చెందేవి అని చెప్తే కానీ, ఒక విజ్ఞానం ద్వారా సర్వ విజ్ఞానము అన్న ప్రతిజ్ఞ సరిపోదు. తథా అన్నమయమి సౌమ్య మనః ప్రాణోమయ ప్రాణ ఆపోమయ ప్రాణ తేజోమయి వా చాంద్రులో చెప్పారు. అన్నము ద్వారా మనసు ఏర్పడుతోంది, నీళ్ళ ద్వారా ప్రాణం జీవిస్తోంది, అగ్ని ద్వారా వాణి అభివృద్ధి పొందుతోంది, వాణి జీవిస్తోంది. ఇది భూతకార్యత్వం ఇంద్రియాణం శ్రూయతే. ఇంద్రియములు ఈ భూతముల యొక్క కార్యం, భూతములు కారణములు.
ఏతస్మాజ్జాయతే ప్రాణం మన సర్వేంద్రియాలు జన్ముడికోపనిషత్తులో చెప్పారు. ఈ ఆత్మ నుంచి ప్రాణం, మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ ఉత్పత్తి చెందుతున్నాయి. అందుకని ఇంద్రియముల ఉత్పత్తి చాలా స్పష్టము నాయన. సృష్టి ప్రాక్షద్భావాక్యం, మరి సృష్టికి మొదట్లో ఈ ఇంద్రియాలు ఋషుల రూపంలో ఉన్నాయని చెప్పారు కదా, అది అవాంతర సృష్టి. తస్మాత్ ఇంద్రియాన్ని పరమాత్మను ఉత్పత్తి. ఈ ఇంద్రియాలన్నీ పరమాత్మ నుంచి ఉత్పత్తి చెందాయి. ప్రాణోత్పత్తి అధికరణము అయింది కదా. తథా ప్రాణాః తథా ప్రాణాః తథా ప్రాణాః తథా ప్రాణాః తథా ప్రాణాః తథా ప్రాణాః ఏ విధంగా అయితే ఇంతకు ముందు ఆ బ్రహ్మ నుంచి ఆకాశము, వాయువు ఇలాంటివి ఉత్పత్తి చెందాయని చెప్పామో, అదే విధముగా ఈ ప్రాణములు కూడా, ఇంద్రియాలు కూడా ఉత్పత్తి చెందాయి. ఏతస్మాజ్జాయతే ప్రాణో మనః. అందుకని ఇంద్రియముల ఉత్పత్తి శృతుల్లో చెప్పారు. తస్మాత్ తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూతః. ఇంద్రియ మరి ఇక్కడ ఈ తైత్రీయంలో వాయురగ్ని, అగ్నిరాప, ఆప పృథివీ, పృథివ్యాం ఓషధి, ఓషధిభ్యో అన్నం, అన్నాత్ పురుషం, ఇంద్రియాల గురించి చెప్పలేదు కదా. అంటే ఇంద్రియముల అనుత్పత్తి ఋషయో వావా తే అగ్రే సదాసీత్ ప్రాణావావ ఋషయ. ఇంద్రియాలు ముందే ఉన్నాయి అని చెప్పారు కదా. అంటే ప్రాగుత్పత్తేరింద్రియ సద్భావ శృత్యాది విరోధో అస్తి నవా. ఇంద్రియములు ఉత్పత్తికి ముందు ఉన్నాయని ఒక శృతి చెప్తోంది, నువ్వేమో ఇంద్రియాలు ఆకాశంలాగా ఉత్పత్తి చెందుతున్నాయి అంటున్నావు. కనుక ఆ శృతికి ఈ శృతికి విరోధం ఉందా? విరోధం ఉంటే సమన్వయం కాదు అని చెప్పినప్పుడు సిద్ధాంతం తథా ప్రాణాః, ఏ విధంగా ఆకాశాదులు ఉత్పత్తి చెందాయని చెప్పామో అదేవిధంగా ఇక్కడ ఈ ఇంద్రియాలు కూడా ఉత్పత్తి చెందాయి. తస్యైవ వికార, ఆ బ్రహ్మ యొక్క వికారములు. మరి ఉత్పత్తికి ముందు ఉన్నాయని చెప్తున్నావు, అది శృతి గౌణి. ఈ శృతి అర్థము గౌణార్థము. ఎందుకంటే మణి చెప్పారు, గౌణి అసంభవాత్, గౌణీ అసంభవాత్, గౌణి అసంభవాత్, గౌణీ అసంభవాత్, గౌణి అసంభవాత్, గౌణీ అసంభవాత్. ఇది గౌణమని చెప్పకపోతే ప్రతిజ్ఞ సంభవం కాదు. ఏక విజ్ఞానము ద్వారా సర్వ విజ్ఞానం అన్నటువంటి ప్రతిజ్ఞ సంభవము కాదు. అందుకని ప్రాణాదులతో పాటు సంపూర్ణమైన జగత్తు ఆ బ్రహ్మ యొక్క వికారమే. ప్రకృతి భిన్నత్వేన వికారాభావాత్, అంటే ప్రకృతి కన్నా భిన్న కార్యములు లేవు. ఆ బ్రహ్మ నుంచి అంతా ప్రకృతి, ప్రకృతి అంటే మాయా, అవన్నీ బ్రహ్మము నుంచి. అందుకని ఈ వికారాలన్నీ మాయవే, బ్రహ్మము కావు. మరి ఉత్పత్తికి ముందు అంటే ఆ ప్రాణో హిమనా శుభ్రో హ్యక్షరాత్ పరత పరతః అని ఆ పరమాత్మ చెప్పారు. కనుక ప్రకృతి కన్నా భిన్నం, ప్రాణము లేదు, మనస్సు లేదు, శుద్ధమైన స్వరూపము ఆ అక్షరం కూటస్థము కన్నా ఆయన పరము అని చెప్పారు. కనుక తర్వాత మూల ప్రకృతే ప్రాణాది సమస్త విశేష రహితత్వ అవధారణే. ప్రాణము ఉంది అంటే ఇక్కడ ముండకలో మూల ప్రకృతే అచ్చ అప్రాణో హిమనా శుభ్రో హిక్షా ప్రతపర అని చెప్తూ మళ్ళీ మూల ప్రకృతి అని చెప్పారు. ఈ మూల ప్రకృతి అంటే ఏమిటి అంటే ఈ హిరణ్య గర్భుడు అని చెప్పుకోవాలి.
ఇది ఏమిటి? ఈ హిరణ్య గర్భుడు అంటే సూత్రాత్మ, సమష్టి సూత్రాత్మ. అందులో ఉన్నవి ఏమిటి? పంచ ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. కనుక ప్రాణమునకు ఉత్పత్తి, అందులో ఉన్నది ప్రాణం. మరి అప్రాణ, పరమాత్మకి ప్రాణం లేదు, మనస్సు లేదు. అక్షరాత్మరత పరమని పరమాత్మకు చెప్పి మళ్ళీ హిరణ్య గర్భం చెప్పారు కనుక హిరణ్య గర్భానికి ప్రాణం ఉంది కనుక ఈ ప్రాణము ఆ పరమాత్మ నుంచి ఉత్పత్తి చెందుతోంది. ఎలాగా? ఏ తస్మాత్ జాయతే ప్రాణో మనః అని చెప్పారు. తత్ ప్రాక్శ్రుతేశ్చ తత్ ప్రాక్శ్రుతేశ్చ తత్ ప్రాక్శ్రుతేశ్చ తత్ ప్రాక్శ్రుతేశ్చ. తర్వాత వాడంటాడు, ఈ జన్మము అన్నటువంటి జాయత్య పదం ఉందే, అది ప్రాణాల కన్నా ముందు వినిపిస్తోంది. ఏ తస్మాత్ జాయతే ప్రాణో మనః. మన ప్రాణో మనః అని చెప్పిన తర్వాత వీటి నుంచి ఏదో పుట్టిందని చెప్పట్లేదు. ఏ తస్మాత్ ఆత్మనః జాయతే, ఏమిటి ఉత్పత్తి చెందుతున్నాయి? ప్రాణము, మనస్సు. అందుకని ఏకం జన్మవాచీ పదం ప్రాణేషు ప్రాక్శృతం. ఒకటే జన్మాన్ని చెప్పేటువంటి పదం ప్రాణాల కన్నా ముందు వినిపిస్తోంది. అదే జాయతే అన్న పదము ఆకాశాదులకు కూడా వర్తిస్తోంది. ఇది ముండకం కదా. ముండకంలో మొట్టమొదటి వాడు అడిగాడు, ఈ పంచభూతాలకు ముందు ప్రాణము, మనస్సు ఏర్పడ్డాయన్నావు కదా, ముందెలాగొచ్చాయి అంటే అక్కడ సృష్టి క్రమము వివక్షితము కాదు నాయన అని చెప్పారు. తరువాత మరి ఇప్పుడు జాయతే అన్నది ఒకటే పదం కదా. ఏ విధంగా అయితే సంభూత అన్నది అక్కడ ఒకటే పదమో అదేవిధంగా ఇక్కడ ముండకలో జాయతే అన్నారు. ఈ జాయతే అని చెప్పినప్పుడు ఆకాశాదులకు ముఖ్యము, ప్రాణాదులకు గౌణము అర్థమని ఎలా చెప్తాం ఒకటే పదానికి? అది కుదరదు. అందుకని సకృదుచ్చరితత్వా శృతే వైరూప్య ప్రసంగాశ్చ, ఒకటేసారి ప్రయోగించిన వల్ల తర్వాత లేకపోతే ఒక చోట గౌణము ఒక చోట ముఖ్యము అన్న చెప్పుకున్నట్లయితే విరూపత, విపరీతమైన రూపము ఆ ప్రసంగం వస్తుంది శృతులకి. తస్మాత్ ప్రాణానామపి ముఖ్యమేవ జన్మ. అందుకని ప్రాణాదులకు కూడా జన్మ ముఖ్యము. తత్పూర్వకత్వాత్ వాచః తత్పూర్వకత్వాత్ వాచః తత్పూర్వకత్వాద్ వాచః తత్పూర్వకత్వాత్ వాచః తత్పూర్వకత్వాద్ వాచః తత్పూర్వకత్వాత్ వాచః తత్పూర్వకత్వాద్ వాచః తత్పూర్వకత్వాత్ వాచః. తత్పూర్వకత్వాత్ వాచః అంటే ప్రాణాదులకు చెప్పిన తర్వాత మళ్ళీ వాణిని చెప్పారు. అందుకని అన్నమయం సోమయ మన ఆపోమయ ప్రాణతేజోమయి వాక్ అన్న చోట బ్రహ్మ ప్రకృతిగం తేజోవర్ణపూర్వకత్వ అభిధానాత్ ముందు అగ్ని, జలము, పృథివీ చెప్పిన తర్వాత వాక్ ప్రాణ మనసాం సర్వేషాం ప్రాణినాం బ్రహ్మ ప్రభవత్వం సిద్ధం. ముందు పంచభూతాలు చెప్పారు. తత్పూర్వకత్వాద్ వాచ అంటే బ్రహ్మ సృష్టి పూర్వకత్వ. ముందు ఏమిటి? ఆయన ఈ పంచభూతాలను సృష్టించాడు. ఆ తర్వాత ఈ ఇంద్రియాలు వీటిలన్నింటినీ సృష్టించాడు కనుక బ్రహ్మ ప్రభవత్వం సిద్ధం. ప్రాణాదీనాం అన్నమయత్వాద్ వచనాత్ బ్రహ్మ వికారత్వ సిద్ధి. అన్నమయం హి సౌమ్య అన్నప్పుడు ముందు అన్నం పృథ్వీని సృష్టించాడు కదా. తేజోవర్ణం
ముందు సృష్టించాడు. అన్నం యొక్క వికారం మనసు, ఆ జలం యొక్క వికారం ప్రాణము, ఆ తేజస్సు యొక్క వికారము వాణి. వాక్ అన్నప్పుడు ముందు భూతాన్ని సృష్టించాడు, ఆ తర్వాత ఇంద్రియాలను సృష్టించాడు. కనుక ఈ ప్రాణాదులు సృష్టించబడ్డాయని ఆయన సృష్టికి పూర్వము లేవు. సప్తగత్యాధికరణము 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 సప్త